శ్రావణ్ గారు, ఈరోజు మోడీ టూర్ జరిగింది. తెలంగాణ రాజకీయంపై బీజేపీ చాలా సీరియస్గా ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ తర్వాత ఇక తెలంగాణనే మిషన్ తెలంగాణ టార్గెట్గా ముందుకు పోతున్నారు. హెచ్ఐసిసి వేదికగా రేవంత్ రెడ్డి, మోడీ తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి కోరడం, మోడీ హామీలు ఇవ్వడం, నిధులకు బలమైన హామీ ఇవ్వడం, దీన్ని ఎలా చూడాలి? మీకు ఎలా అనిపిస్తుంది? మీరు కూడా ఏదో ట్వీట్ చేశారు. మీకు కొంచెం ఆ ఇద్దరి ఆత్మీయ సంబంధం మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? జనరల్ గా అక్రమ సంబంధం అనగానే అది సీక్రెట్ గా జరిగేటువంటిది. కానీ సిద్ధాంతాలను పక్కన పెట్టి తర్వాత జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక వైరుధ్యాలను పక్కన పెట్టి ఇక్కడ బీజేపీ అంటే తర్వాత కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఈ వికృత రాజకీయం అక్రమ సంబంధాలకే పరాకాష్ట. బహుశా రాజకీయాల్లో ముఖ్యంగా ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా బహుశా గతంలో ఇట్లా చేసి ఉండడు. నేను ఐ కెన్ ఇమాజిన్, నేను ఎంపథైజ్ విత్ బీజేపీ. ఎందుకంటే వాళ్ళు ఒక సువేందు అధికారితోటో లేకపోతే ఒక హేమంత్ బిశ్వాస్ శర్మతో ఇటువంటి వాళ్ళతో గతంలో కాంగ్రెస్ పార్టీ మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను తీసుకొని వాళ్ళు కండువా కప్పి వాళ్ళ వాషింగ్ మెషిన్ లో రుద్ది వాళ్ళు వాళ్ళ పార్టీ వైపు తిప్పుతున్నట్లు సంఘటనలు చూస్తాం. కాబట్టి ఐ డోంట్ రియలీ సో మచ్ బి షాక్. బట్ దెన్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక సిద్ధాంతాలకు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఏదైతే గుజరాత్ మోడల్ కు వ్యతిరేకంగా లేకపోతే మోడీ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ కు వికసిత్ భారత్ కు అనే నినాదానికి వ్యతిరేకంగా ఈ 40 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పని దానికి వ్యతిరేకంగా ఏదైతే బలమైనటువంటి వ్యతిరేకతా భావాన్ని తర్వాత దాంట్లో ఉన్న డొల్లతనాన్ని ఎత్తి చూపుతా ఉన్నాడు. కానీ ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి ముఖ్యమంత్రిగా పేరొందినటువంటి రేవంత్ రెడ్డి గారు మోడీని ఆకాశ స్థాయికి ఎత్తుకుంటున్నాడు. గుజరాత్ మోడల్ అనేటువంటిది చర్చలో మీరు ఇంతకుముందు చెప్తున్నారు, మా సోదరులు దయాకర్ గారు కూడా ఉన్నారని చెప్పి అనేక సందర్భాలలో గుజరాత్ మోడల్ అనేది ఒక లోపభూయిష్టమైన మోడలు, ప్రజలను వక్రీకరించిన మోడలు, ప్రజలను తప్పుదోవ పట్టించిన మోడలు, ఇట్స్ డూబియస్ బ్రాండ్ అని చెప్పని చాలా సార్లు చెప్పుకున్నాం. ప్రజలకు నిజాలు తెలియకుండా గుజరాత్ బ్రాండ్ అని చెప్పని మోడల్ అని చెప్పని నమ్మిండ్రు. బట్ ఆ మోడల్లో దళిత వర్గాలకు న్యాయం జరగలేదు. అక్కడ మట్టు పేరు మీద విభజిత వాదాలను రెచ్చగొట్టిండ్రు, రక్తపాతం జరిగింది, ఆర్థికంగా అట్టడుగు వర్గాలను కుంటుపరిచిండ్రు, కేవలం కొన్ని వర్గాలు మాత్రమే అభివృద్ధి చెందిండ్రు. గుజరాత్ మోడల్ విత్ లాప్ సైడెడ్ డెవలప్మెంట్ అని కాంగ్రెస్ పార్టీ చూడండి 2014 నుండి అంటే 12-13 నుండి ఎప్పుడైతే గుజరాత్ మోడల్ ను ప్రాపగేట్ చేస్తూ మోడీని బ్రాండ్ చేసిండ్రో అక్కడి నుండి మీరు ఇవాంటి అట్లీస్ట్ 2014 ఎలక్షన్స్, 18 ఎలక్షన్స్ అండ్ ఈవెన్ 24 ఎలక్షన్స్ లో కూడా దేర్ ఇస్ ఎ కన్సిస్టెంట్ నరేటివ్ అగేన్స్ట్ గుజరాత్ మోడల్. బట్ వెరీ ఫన్నీ, వెరీ సర్ప్రైజింగ్, అస్టానిషింగ్. రేవంత్ రెడ్డికి గుజరాత్ మోడల్లో ఏం మంచి కనబడదు? రక్తపాతం బాగుందా, లేకపోతే కేవలం అదాని అంబానీ అభివృద్ధి బాగుందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కట్టడి వర్గాల నోట్లో మన్ను కొట్టింది బాగుందా, లేకపోతే అక్కడ నీళ్లు తాగడానికి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేక నానా ఇబ్బందులకు గురవుతున్నటువంటి గుజరాత్ మోడల్ బాగుందా? ఏం బాగున్నదో మరి ఏం అందం చూసిందో గుజరాత్ మోడల్లో, ఆ మోడల్లో నేను తెలంగాణ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పని ఏదైతే ఆయన మాట్లాడిందో ఇది స్థూలంగా రాహుల్ గాంధీ గారికి చెప్పపెట్టు లాంటిది, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు చెప్పపెట్టు లాంటిది. అదేదో తాను ప్రైవేట్ ఫ్రాంచైజీ కొనుక్కొచ్చుకున్నాను నేను గతంలో అన్నది పేమెంట్ అగైన్ రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేస్తా ఉన్నారు. బ్రాట్ ఏ ఫ్రాంచైజీ ఫ్రమ్ సిడబ్ల్యూసి, ఏఐసిసి, రాహుల్ గాంధీ. సో దేర్ ఫార్ ఇది నా ఫ్రాంచైజీ, నా ఇష్టం, సీత ఎవరి మాట వినరు, నా మాటే వేదం, నా మాటే సిద్ధాంతం అన్నట్టుగా ఇవాళ మోడీ బాటలో రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టుగా ఉంది. ప్రజలు చేయి గుర్తు ఓటేస్తే లోటస్ సిద్ధాంతాలను నేను ముందు తీసుకెళ్తా అని చెప్పని, కమలం సిద్ధాంతాలను ముందు తీసుకొస్తా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇది ఏం అక్రమ సంబంధమో, ఇదేం హిపోక్రసీయో, ప్రజలు ఆవిడ సిద్ధాంతాలు పోయినాయి, రాద్ధాంతాలు వచ్చినాయి, మాటలు పోయినాయి, బూతులు వచ్చినాయి. అదంతా ఒక వైపరీత్యం రాజకీయాలు చూసినప్పటికీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి కార్యకర్తలు లేకపోతే ఇంకెవరో మాట్లాడితే అర్థం ఉంది. ఒక ముఖ్యమంత్రి సహోదాలో ఉండి సిడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితులుండి రాహుల్ గాంధీ పక్కన కూర్చొని నేను దేశ ఉపాధ్యక్షుడిని నేనే నిలబెట్టిన, కేరళలో నేనే గెలిపించిన అని చెప్పని మొత్తం కాంగ్రెస్ పార్టీని అవసరమైతే నేషనల్ ప్రెసిడెంట్ అవుతా అని చెప్పని లోపాయకారిగా ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి గారు మోడీ పాట పాడటము, మోడీ పంచన చేరినట్టుగా పాడటము, మోడీ గుజరాత్ మోడల్ ను ఒక ఫెయిల్యూర్ మోడల్ ను, డూబియస్ కంపాసిటీ మోడల్ ను తెలంగాణ రైజింగ్ అని చెప్పని దానికి కంపేర్ చేసి మాట్లాడటం అనేది ఇది పూర్తిగా కూడా లోపభూయిష్టమైనటువంటిది, తప్పుడు, హిపోక్రసీ. అయితే ఒకవేళ
ఇప్పుడు ఏమంటాడు ఆయన, మేమిద్దరం చాలా సయోధ్యగా ఉన్నామని చెప్పని వాళ్ళు కమ్యూనికేట్ చేసినారు.